పీకలేక మంగళవారం అన్నాడంట వాడెవడో. ఇప్పుడు ఈ మాటలు పాక్కి కరెక్ట్గా సరిపోతాయి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు చచ్చిన చావు కదా మరి. ఈ మాటలన్నింటికీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆదివారం రోజు జరిగిన ఇండియా పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కొంతమంది పాకిస్తాన్ ప్లేయర్స్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఎంతా కాదు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారితీసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా పాకిస్తాన్ కి బ్యాటింగ్ ఇచ్చింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి పాక్ రెచ్చిపోయి బ్యాటింగ్ కూడా చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్లేయర్ ఫర్హాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 45 బంతుల్లో 5 4లు 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. దీంతో పాకిస్తాన్ జట్టులో ఆనందం కనిపించింది. ఎంతలా అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువే అంత ఆనందం. షేక్ హ్యాండ్ వివాదం తర్వాత అప్పర్ హ్యాండ్ కొనసాగించామని గొప్పలు పోయింది. నిజానికి ఇండియా టీంలో ఫీల్డింగ్ లో లోపాలు పాకిస్తాన్ జట్టుకు అనుకూలంగా మారాయి. ఇండియన్ ప్లేయర్స్ కొన్ని క్యాచ్లు మిస్ చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లు దాన్ని యూజ్ చేసుకున్నారు. భారీగా పరుగులు రాబట్టారు. దీంతో పాకిస్తాన్ స్కోర్ ఏకంగా 171 పరుగులకు చేరింది. వాస్తవానికి భారత బౌలర్లు గనక కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇక పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ అయితే కీలకంగా ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. బౌలర్ ఎవరైనా సంబంధం లేకుండా మెరుపు వేగంతో పరుగులు చేశాడు. 4లు 6లు కొట్టి ఆకట్టుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అతడు బ్యాట్ తో గన్ ఫైర్ చేసినట్టుగా ఒక యాక్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసి ప్రపంచాన్ని జయించినట్లు బిల్డప్ ఇస్తున్నాడని, ఇటువంటి ఎక్స్ట్రాలు తగ్గించుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇక ఫైరింగ్ సెలబ్రేషన్ కూడా భారత డగ్అవుట్ ను సూచిస్తూ చేయడంతో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటీవల పహల్గాం దాడిలో భారతీయులు చనిపోయారు. ఉగ్రవాదులు ఇదే స్థాయిలో కాల్పులు జరిపారు. ఇప్పుడు ఫర్హాన్ వ్యవహారం కూడా అలాగే ఉంది. దేశానికి తగ్గట్టుగానే ఆటగాడి తీరు ఉంటుందని భారత అభిమానులు సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.